హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు వచ్చేసి ప్లాస్టిక్ పేపర్తో ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కనకాంబరం పువ్వు ఫ్లవర్స్ టైపు అవి ఎలా వస్తాయో చూడండి. చక్కగా వచ్చినాయండి. నేను చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అలా కలర్ పేపర్ మీద అలా 4-5 మడతలు పెట్టుకుని అలా పెన్నుతో అలా డిజైన్ గీసుకుని సన్నగా కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమేమీ కాదు. చాలా బాగా వచ్చినాయి మాల. మనకి ఎప్పుడన్నా ఎటన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగున్నాయండి. సేమ్ పువ్వులా మళ్ళీ కనకాంబరాల్లాగానే వచ్చినాయి. ఇవ్వండి, కట్ చేయడం అయిపోయింది. అలా తీసుకుని థర్మాకోల్ షీట్కి గుచ్చుకుని సుగుదిని అలా ఫోల్డింగ్ చేసుకుని ఒక్కొక్కటి అలా గుచ్చుకోవాలండి. చూడండి, నేను అలా గుచ్చుకున్నాను. కొద్దిగా మాల పక్కన పెట్టాను. మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మా ఛానల్ ఇంకా ఎదరికెళ్ళద్ది, సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదండి, అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. మా సబ్స్క్రైబ్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. అసలు నిజంగా కనకాంబరం మాలలాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. అలా తీసేసి మాలలోకి మాలలో కలిపేసుకుంటే బాగా వచ్చినాయండి. చూడండి, చాలా బాగున్నాయి.